వెల్కమ్ టు ది లియో. ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావిడని చెప్పి పాతకాలపు సామెత ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అసలు మనకు విషయం అది ఆ విషయంతో మనకు సంబంధం లేకపోయినా కానీ మన హడావిడి ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా వైసీపీకి అన్వయించవచ్చు. ఎందుకంటే అక్కడ తమిళనాడులో నిన్న వెలువడినటువంటి ఫలితాలలో విజయ్ అతిపెద్ద పార్టీగా అవతరించాడు. రేపు మాపు సీఎం కూడా పగ్గాలు చేపట్టబోతున్నాడు. సో సంతోషమే, అందరూ కంగ్రాచ్యులేషన్స్ తెలిపారు, అన్ని పార్టీలు తెలిపాయి, అభిమానులు హ్యాపీ. అంటే రాజకీయాలకు అతీతంగా విజయ్ను అన్ని రాష్ట్రాలు కూడా స్వాగతించాయి. అక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. అయితే ఇప్పుడు విజయ్ని జగన్మోహన్ రెడ్డికి అన్వయించుకుంటున్నారు. వాస్తవానికి విజయ్కి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందంటే లేదు. పోనీ జగన్ ఏమైనా విజయ్ని సపోర్ట్ చేశాడంటే లేదు. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లో వైసీపీ పార్టీ డిఎంకేకి సపోర్ట్ చేసింది, స్టాలిన్ పార్టీకి సపోర్ట్ చేసింది. ఇది బహిరంగ సత్యం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెన్నైలో మకాం వేసి రెడ్డి కులానికి చెందినటువంటి ఆ అగ్రనేతలందరినీ కూడా పిలిచి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మనం ఈసారి డిఎంకేకి సపోర్ట్ చేయాలి అని చెప్పి బహిరంగంగానే ఆయన వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇదే కార్యక్రమంలో వీళ్ళందరినీ క్రోడీకరించడంలో, క్రియాశీలకంగా వ్యవహరించడంలో, అందరినీ సమన్వయపరచడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. తమిళనాడు రాజకీయాల్లో వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అక్కడ పాల్గొన్న మాట వాస్తవం. అక్కడ కొంత మొబిలైజ్ చేసే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఇకపోతే వైసీపీ నేత అయినటువంటి రోజా స్వయంగా డిఎంకే అధినేత అయినటువంటి స్టాలిన్కి అనుకూలంగా ప్రచారం కూడా చేసింది. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఒక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానికి తమిళ సాంగులు పెట్టుకుని అక్కడ తిప్పుకున్నారు. ఎందుకంటే తెలుగు ప్రజలు ఉండే ప్రాంతాలలో ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి కొంత ఎఫెక్ట్ ఉంటున్నమాట వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ గారు ప్రచారానికి వెళ్ళారు, చంద్రబాబు గారు ప్రచారానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. సరే, వీళ్ళంటే ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి అక్కడ ఏఐడిఎంకే తరపున ప్రచారానికి వెళ్ళారు, అది వేరే విషయం. సో అలాగా రోజా కూడా ప్రచారానికి వెళ్ళిన మాట వాస్తవం. అంటే వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు? ఎవరికి? స్వయంగా స్టాలిన్ కొడుకు ఉదయనిధి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ ఫోటోలోనేమో అప్పుడు సోషల్ మీడియాలో తిప్పుకున్నారు. జగన్ అన్నను కలిశాడు, రేపు నెక్స్ట్ కాబోయే సీఎం మళ్ళీ స్టాలినేనని చెప్పి అప్పుడు తిప్పుకున్నారు. దాని ఫోటోలు కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. సరే, ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు కలవడం కామన్, దానికి రాజకీయాలు అన్వయించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ వైసీపీ మాత్రం విజయంలో మళ్ళీ పైగా జగన్నే విజయ్ అనుసరించాడంట. అంటే ఆ బాడీ స్టైల్ కావచ్చు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆ స్పీచ్ కావచ్చు, అదంతా జగన్మోహన్ రెడ్డిని కాపీ కొట్టాడంట. తమిళ రాజకీయాలు పూర్తిగా వేరు, ఆంధ్ర రాజకీయాలు పూర్తిగా వేరు. జగన్కి విజయ్కి ఇంతకుముందు ఏదైనా మామూలుగా సంబంధం ఉందేమో తప్ప, మొహపరిచయం ఉందేమో తప్ప, వ్యక్తిగతంగా రాజకీయంగా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు విజయ్ ఎప్పుడన్నా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిచాడా? కలవలేదే. పోనీ ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి కార్యక్రమాల్లో అయినా, పొలిటికల్ కార్యక్రమాల్లో విజయ్ పాల్గొనలేదే. మరి ఎలా సంబంధం ఉంది? పోనీ జగన్ ఏమన్నా వెళ్ళాడా విజయ్ దగ్గరికి? ఎప్పుడైనా వెళ్ళలేదే. ఒక వెడ్డింగ్ రిసెప్షన్లో అనుకుంటా, మొత్తానికి ఏదో వైఎస్ ఫ్యామిలీకి చెందిన ఒక వెడ్డింగ్ రిసెప్షన్లో విజయ్ వచ్చిన మాట వాస్తవం, పిలిస్తే వచ్చిన మాట వాస్తవం. అక్కడ దిగిన ఫోటోలే వాళ్ళకి తెలిసింది. కానీ దారుణం ఏంటంటే, సరే పేటీఎం బ్యాచ్ ఏదో ఎలివేషన్లు వేసుకున్నారంటే సరే, 2 రోజులు ఎలివేషన్లు వేసుకుంటారు, సోషల్ మీడియాలో రీచ్ల కోసం ఏదో వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారులే, వదిలేయచ్చు. సాక్షిలో జగన్ ఫోటో పెట్టుకుని ఘన విజయం సాధించిన విజయ్ అని చెప్పి సాక్షిలో వేసేటప్పటికి నాకు నవ్వాలో ఏం చేయాలో అర్థం కాల. అంటే అసలు తమిళ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని విజయ్ గెలవటం ఏంటో నాకు అర్థం కాల. మరి విజయ్ తరపున ప్రచారం, మీరేమో డిఎంకే పార్టీకి ప్రచారం చేశారు, మీ నాయకులు డిఎంకే పార్టీకి పనిచేశారు, రోజా డిఎంకే పార్టీకి పనిచేసింది. సరే, ఆ పార్టీ ఓడిపోయింది, అది వేరే విషయం. ఇప్పుడు గెలిచినటువంటి విజయ్ జగన్ను చూసి గెలిచాడని ఈ డప్పు కొట్టుకోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ రుద్దుడేంటో నాకు అర్థం కావట్లా. విజయ్ గెలిచాడు, యాక్సెప్ట్ చేయండి, సగం అభినందించండి, తప్పులేదు. జగన్నే ఫాలో అయ్యాడు, జగన్ లాగానే మాట్లాడాడు, జగన్ లాంటి డ్రెస్సింగ్ స్టైలే ఉంది, జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనే సీఎం అయ్యాడు. ఏంటిది నాకు అర్థం కాల. ఇది తమిళ ప్రజలకు తెలిస్తే కాంట్రీని చూస్తారు. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోకి మన రాష్ట్రంలోనే దిక్కు లేదు. సొంత రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా మనకి ఇవ్వలేదు. అలాంటి జగన్ ఫోటో పట్టుకెళ్ళి తమిళనాడు ప్రజలకు చూపించి ఓట్లు అడిగితే ఓట్లు పడ్డాయని చెప్పి ఎలా చెప్పుకుంటున్నారు నాకు అర్థం కాల. పోనీ మీరేదన్నా తెర వెనుకుండి విజయ్కి సపోర్ట్ చేస్తుంటే సరే, చేశారు కాబట్టి సంతృప్తి పడుతున్నారులే అని వదిలేయచ్చు. మీరేమో స్టాలిన్కి సపోర్ట్ చేసి ఇప్పుడు విజయ్ గెలిస్తే ఆ క్రెడిట్ మాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకంటే దిగజారుడు ఉండదు. దీనికి సంబంధించి 2-3 ఉదాహరణలు చూపిస్తే ఒకసారి చూడండి.
ఇది గతంలో మన జగన్ గారు స్టాలిన్ని కలిసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది కూడా నడుస్తుందిలే, ఇద్దరినే సంకనాకి ఇచ్చేసాడని. సరే, స్టాలిన్ అయితే ఉదయనిధి అయితే గెలిచాడు, స్టాలిన్ అయితే తన నియోజకవర్గంలో కూడా ఓడిపోయాడు అనుకోండి. వీళ్ళు దీన్ని బయట పెట్టరు, దీని గురించి మాట్లాడరు. అదే స్టాలిన్ గెలిచుంటే ఈ ఫోటోని తిప్పుకునేవాడు. వాస్తవానికి స్టాలిన్కి ప్రచారం చేసిన మాట వాస్తవం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళందరూ ముఖ్యంగా రెడ్డి కులస్తులను టార్గెట్ చేసి పనిచేసిన మాట వాస్తవం, అది కాదనలేని సత్యం. కానీ గెలిచుండి సరే, స్టాలిన్ గెలిచుండి మీరు ఏదైనా చెప్పుకుంటే తెరవెనక ఏడ్చేయాలని అనుకోవచ్చు. మీరు పనిచేసింది స్టాలిన్కి, గెలిచిందేమో విజయ్, మీరు చేసిన వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోతే విజయ్ మాత్రం మా వాళ్ళే గెలిచాడని చెప్పుకుంటున్నారంటే మరి అది ఎలాంటి ప్రచారం నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఇక్కడ చూడండి, ఇది సాక్షిలో వైఎస్ జగన్ ఫోటోతో విజయ్ ఘన విజయం అని చెప్పి వీళ్ళు సాక్షిలో రాసుకున్నారు. అసలు ఇది ఎలాగా సాధ్యమైందో నాకు అర్థం కాల. వైఎస్ జగన్ ఫోటోతో విజయ్ ఘన విజయం అనేది వీళ్ళు ఎలా రాసుకున్నారో నాకు అర్థం కాల. ఇది పక్కన పెడితే సరే, ఇది సాక్షిలో వచ్చింది కదా, దీనికి ఇంకోటి కూడా చూపిస్తా. కొన్నిసార్లు మనిషి అక్కర్లేదు, ఫోటో ఉంటే ప్రపంచం ఏంటంటే జగన్ను విజయ్ ఉన్నటువంటి ఫోటోను విజయ్ పట్టుకున్నాడని చెప్పి ఇక ఈ ఫోటోతోనే ప్రచారం చేసి గెలిచాడు. కొన్నిసార్లు మనిషి అక్కర్లా, ఫోటో ఉంటే చాలంట. అంటే జగన్మోహన్ రెడ్డి అక్కర్లా, ఆ ఫోటో ఉంటే విజయ్ గెలిచేస్తాడంట. ఇది వీళ్ళ ఎలివేషన్లో ఇంకా చాలా దారుణంగా ఇచ్చుకున్నారు ఎలివేషన్లో. ఇక్కడ చూడండి, పాపం ఈరోజు జెండా కూలీల ఆర్తనాదాలంట. విజయ్ గతంలో పెట్టింది ఇదేమో నేను చెప్పిన ఇంత వెడ్డింగ్ ఫంక్షన్లో దిగినటువంటి ఫోటో, దీన్ని పెట్టుకుని వీళ్ళు ప్రచారం. ఇక్కడ చూడండి, జగన్ అన్న ట్రెండ్ ఫాలో అయిన విజయ్ అంట. ఆ ట్రెండ్ అంటే మరి అదే నేను ఇందా చెప్పింది. ఆ ట్రెండ్ అంటే ఏంటి, ఎలాగా జగన్ విజయ్కి సూచనలు ఇచ్చాడా, విజయ్ జగన్కు సూచనలు ఇచ్చాడా, ఆ ట్రెండ్ ఫాలో అయ్యాడని ఎలాగనలా. సో నేను డిఎంకే పార్టీకి పనిచేశారని చెప్పాను కదా, దానికి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా చూడండి. తెలుసు కదా ఈవిడ ఎవరో, రోజా. ఎవరి కోసం ప్రచారం చేసిందో ఒకసారి చూడండి. மார்னிங் பிரேக்ஃபாஸ்ட்ங்கிறது எனக்கு தெரிஞ்சு நான் பொலிட்டிஷியனா 25 வருஷமா இருக்கு. எந்த ஸ்டேட்ல கேள்விப்படல. இது ரொம்ப 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 சந்தோஷமான விஷயம். ஏன்னா வேலைகளுக்கு போற பெண்களுக்கு குழந்தைகளுக்கு நல்லபடியா செஞ்சு கொடுக்க முடியலையேங்கிற அந்த வருத்தம் இல்லாம న్యూట్రిషియస్ ఫుడ్. విన్నారు కదా ఎవరి కోసం ప్రచారం చేసింది, స్టాలిన్ కోసం ప్రచారం చేసింది. మరి ఇప్పుడు మీరు ఎవరి గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు? ఇప్పుడు జగన్ ఆదేశాలు లేకుండా రోజా కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ డిఎంకేకి పనిచేస్తారా? జగన్ ఆదేశాలు లేకుండా పనిచేస్తారా? జగన్ చెప్పకుండా పనిచేస్తారా? సో ఆ పార్టీలో చెందిన కీలక నేతలందరూ డిఎంకేకి పనిచేస్తున్నారంటే అర్థం ఏంటి? ఆ డిఎంకే గెలవాలని జగన్ కోరుకుంటున్నాడనే కదా అర్థం. మరి ఇప్పుడు విజయ్ గెలిస్తే దాన్ని మీకు ఎలా అంటగట్టుకున్నారు నాకు అర్థం కాల. సో ఇది స్టాలిన్ కోసం చేసింది. ఈ చివరిలో స్టాలిన్ పేరు స్వయంగా రోజానే చెప్పు, తినండి ఒకసారి ఏనండి. సో స్టాలిన్ సార్ అంటే మనకి తమిళ్ రాదు కాబట్టి ఆ మిగతా వాటికి మీనింగ్ తెలియదు, కానీ స్టాలిన్ సార్ అనేది అయితే రోజా తన నోటితోనే చెప్పింది. చూశారు కదా. సో ఇది అంటే ఇంకోటి కూడా చూపిస్తా. వైసీపీలో ఈ మెదడు మందంగాళ్ళు, బుర్ర తక్కువగాళ్ళు ఉంటారు అనడానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే అక్కడ విజయ్ గెలుపుకి జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధమే లేదు. ఆంధ్ర రాజకీయాలకి అక్కడ తమిళనాడులో గెలిచినటువంటి ఇప్పుడు పార్టీలకి సంబంధమే లేదు, ఏ కోసానా పోలిక లేదు. కానీ జగన్ని వాళ్ళకి అన్వయించుకుంటున్నారు. సరే, అది కాసేపు పక్కన పెడితే ఈ మెదడు మందంగాళ్ళు అంటానికి ఇంకో ఉదాహరణ చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఇది సంపద సృష్టి అంటే ఇదేనా, ఎండ్ ఆఫ్ టీడీపీ అని చెప్పి పెట్టారు. సంపద సృష్టి అంటే చంద్రబాబు గారు గతంలో నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి ఆయన మాట అన్నాడు కాబట్టి ఇదేనా సంపద సృష్టి అని చెప్పి ఒక పేపర్ క్లిప్ పెట్టారు. ఇది సాక్షి పేపర్ క్లిప్. వీడు ఎందుకు బుర్ర తక్కువగాడు, ఎందుకు మెదడు మందంగాడు అన్నాను నేను చూపిస్తా చూడండి. సో కిరాణా షాపు, బడ్డీ కొట్టు, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఫుల్ కిక్కు, ప్రతి పల్లె ప్రతి వీధిలో బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు. సో కదా, ఎక్కడది ఈ వార్త? ఎక్కడది ఇది? హైదరాబాదు సాక్షి. ఎక్కడ? ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామంలోని బెల్ట్ షాపు, అలాగే ములుగు జిల్లా, నల్గొండ జిల్లా, నిజామాబాద్ జిల్లా. సో దాని గురించి రాశారు. అంటే ఇది ఏ రాష్ట్రానికి చెందిన వార్త? ఇది సాక్షిలో వచ్చిన వార్త ఏ రాష్ట్రానికి చెందింది? తెలంగాణకి చెందిన వార్త. ఈ మెదల మందంగాడికి బుర్ర తక్కువ అంటే మరి బహుశా వాళ్ళు ఎవరో మన రఘురామకృష్ణరాజు ఎవరో చెప్పారు. పాపం వైసీపీలో ఉన్న అభిమానుల్లో చాలామంది పాపం నిశాని, వాళ్ళకేమీ రాదు, వాళ్ళకేమీ తెలియదు. బహుశా అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ కిరాణా షాపులు, మద్యం షాపులు అనే ఒక పదాన్ని తీసుకుని ఇది ఆంధ్రాదేనని చెప్పి తీసుకొచ్చి ఇదేనా సంపద సృష్టి అంటే ఎండ్ ఆఫ్ టీడీపీ అని చెప్పి వీళ్ళు ప్రచారం చేశారంటే ఈ వార్త తెలంగాణది, రాసింది సాక్షి. సాక్షిలో రాస్తే 99% మన రాష్ట్ర వార్తలే రాస్తారని చెప్పి వాడు ఫీల్ అయి ఉంటాడు. బహుశా సాక్షి అంటేనే ప్రభుత్వానికి యాంటీగా వార్తలు రాసేది కదా, కాబట్టి అలా ఫీల్ అయి ఉంటాడు. అలా ఫీల్ అయ్యి ఇది ఆంధ్ర అనుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు దీన్ని.
అంటే ఈ మెదడు మందంగాళ్ళు కనీసం అరే ఈ వార్త ఇక్కడ మద్యం షాపులు అంటున్నాడు, కనీసం ఇది ఎక్కడ మద్యం షాపు ఏంటనేది కనీసం ఏ జిల్లా అనేది మనం ప్రారంభంలో కొద్దిగా చదివితే అది ఎక్కడికి సంబంధించినది అర్థమవుతుంది. లేదు ఒక వార్త వచ్చినప్పుడు అవునా ఇంత మద్యం కిక్కు జరుగుతుందా, ఏ జిల్లాలో జరుగుతుందని కనీసం మనం ఆరాధిస్తాం. అలాంటిది ఏమీ చేయకుండా సాక్షిలో వేశారు, నేను పోస్ట్ చేస్తా. తెలంగాణ వార్త తీసుకొచ్చి ఆంధ్రాలో వేసి ఆంధ్రాలో మద్యం షాపులు లేదా బెల్ట్ షాపులు ఆంధ్రాలో నడుస్తున్నాయని ప్రచారం చేయి. నాకు అర్థం కాల మరి ఇంత గొర్రెలు ఎలా ఉన్నారు. అందుకని నేను అందాళ్ళు మెదరమందం గారు గొర్రెలని ఎందుకు అన్నానంటే ఇందుకే అన్నా నేను. ఇందాకటిదే కాదు, ఇది కూడా ఉదాహరణ. లేదా జగన్ ఫోటో విజయ్ పట్టుకున్నాడంట, దాంతో విజయ్ గెలిచాడంట. ఎన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి తమిళనాడులో మొన్న ఎన్నికల మొత్తం ప్రచారంలో ఎక్కడైనా సరే జగన్ అనే పేరు విజయ్ నోట వచ్చిందా? రాలేదు కదా. మరి ఎలాగ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఫోటోని పట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యి గెలిచాడని చెప్పి ఎలా రుద్దుతున్నారు నాకు అర్థం కాలేదు. బుర్ర వాడండి కొద్దిగా. బయట కాంట్రీని చూస్తున్నారు, తమిళనాడు ప్రజలకు తెలిస్తే కాంట్రీని చూస్తారు. వాళ్ళు ఇవన్నీ చూడరు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ తెలిస్తే కాంట్రీని చూస్తారు. విజయ్ గెలవటం ఏంటి, దానికి జగన్ను వెనక తెర వెనుకుంటాం ఏంటి? మీరు ప్రచారం చేసిన పార్టీ ఓడిపోతే డిఎంకే, దాని గురించి మాట్లాడకుండా. సో ఇది వైసీపీ ఎక్కడైనా సరే, నేను అందుకే చెప్పింది ఊళ్ళో పెళ్లి కుక్కలాడావిడని. అక్కడ విజయ్ గెలిస్తే ఆ ఘనత మాది అని చెప్పుకునే ప్రయత్నంలో పాపం ఇలాగా అడ్డంగా దొరికిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.